హిల్ట్ పి పాలసీ. దీని మీద బీఆర్ఎస్ పార్టీ చాలా రోజుల నుంచి మాట్లాడుతూ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ హైకమాండ్, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక లెటర్ని రాసిండు. ఈ పాలసీ విషయంలో అసలు మీరేమనుకుంటున్నారు? ఇంత తక్కువ ధరకు 5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. దీని వెనక మతలబు ఏంటిదో చెప్పాలి అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీకి లెటర్ రాసిండు. చాలా రోజుల నుంచి ఈ స్కీమ్ బయటకు వచ్చిన రోజు నుంచి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ జీవో బయటికి రావడానికి ముందు రోజు నుంచే దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. 5 లక్షల కోట్ల కుంభకోణం ల్యాండ్ స్కామ్ని చేయబోతోంది. ఇది దేశంలోనే అత్యంత పెద్ద ల్యాండ్ స్కామ్గా మిగలబోతోంది అనేటువంటిది వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. 5 లక్షల కోట్ల కుంభకోణం ఇది ఎప్పుడు జరగనటువంటిది, దేశంలోనే అతి పెద్ద స్కామ్గా మిగలబోతోంది ఇది అని చెప్తున్నారు. అసలు ఈ స్కామ్కి సంబంధించిన విషయం ఏంటంటే, యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక స్కీమ్ అని చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇది స్కీమ్ కాదు, దీని వెనకాల చాలా పెద్ద స్కామ్ ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో 20-30 ఏండ్ల కిందట ఇక్కడ ఇండస్ట్రీస్ కోసమని భూములు ఇచ్చారు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, చాలా ఏండ్ల కిందట. అయితే అప్పుడు భూములు ఇచ్చినప్పుడు సిటీ దూరంగానే అవన్నీ ఉంటుండే, కానీ ఇప్పుడు 20-30 ఏండ్లలో అవి మొత్తం సిటీ మధ్యలోకి వచ్చేసినాయి. చాలా చోట్ల ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉన్న చుట్టుపక్కలనే ఇండ్లు వచ్చినాయి. సో ఆ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఊరవతలకి, ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించాలి అనేటువంటి దానితో మేము దీన్ని తీసుకొచ్చినాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే దీని వెనకాలే, దీని మాటున ఒక పెద్ద స్కామ్కు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వాళ్ళని ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఇక్కడున్న భూములు ఉంటాయి కదా, వాళ్ళది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని వాళ్ళకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది కూడా చాలా తక్కువ ధరకు. మామూలుగా భూముల రేట్లు ఎట్లుంటాయంటే, మామూలుగానే మార్కెట్ రేట్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది. మార్కెట్లో విపరీతమైన రేటు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ రేటు చాలా తక్కువ ఉంటుంది చాలా సందర్భాలలో. సో ఆ గవర్నమెంట్ రేట్ కంటే కూడా ఆ గవర్నమెంట్ రేట్లనే 30%కే ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్కి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు అంత తక్కువ రేటుకి కట్టబెడుతున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఒక దిక్కు ప్రభుత్వం చాలా చోట్ల హెచ్ఎండిఏ భూములను వేలం వేస్తుంది కదా, కొన్ని చోట్ల 100 కోట్లకు పైగా, ఎకరం 100 కోట్లకు పైగా పలుకుతుంది. అది సిటీకి దూరంగా ఉన్నటువంటి చోట్లల్లో. మరి సిటీకి మధ్యలోకి వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు ఈ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఏరియాని వేలం వేస్తా అంటున్నారు కదా, అవి ఇప్పుడు చాలా చోట్ల ఉన్నటువంటి భూములు సిటీ మధ్యలోకి వచ్చినాయి. సిటీకి చాలా దూరంగా ఉన్న దగ్గరే మీరు కోకాపేట లాంటి ఏరియాలలో వేలం వేసినప్పుడు 100 కోట్లకి ఎకరం పోయినప్పుడు, మరి ఇక్కడ మాత్రం ఎందుకు చాలా తక్కువ రేటుకి అక్కడ ఉన్నటువంటి భూమి రేట్లో 30% మాత్రమే కడితే వాళ్ళకి ఇస్తున్నారు? దీని వెనకాల ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్న ప్రశ్న. దీని వెనకాలే ఒక పెద్ద స్కామ్ జరగబోతోంది. మిగిలిన డబ్బులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, అది సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇంకా కొంతమంది జేబుల్లోకి వెళ్ళబోతున్నవి అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో వీటన్నింటి గురించి దగ్గర ఆ ఇండస్ట్రీస్ చేతిలో ఉన్నటువంటి 9,292 ఎకరాలు, అంటే దగ్గర 10,000 ఎకరాలు, అవన్నీ వేలం వేస్తే చాలా ఎక్కువ డబ్బులు ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తక్కువ శాతంకి మాత్రమే ప్రభుత్వ ఖజానాకి తీసుకొని వచ్చి మిగతా డబ్బులన్నీ ఎవరి ఖజానాలోకి పోతున్నాయి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్న. సో దీని మీదనే వాళ్ళు రాహుల్ గాంధీకి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో ఒక 2 విషయాల మీద మీరు స్పందించాలి అని కోరుకుంటున్నా అనేది కేటీఆర్ ఆ లెటర్లో స్పష్టం చేసిరు. అదేంటి అంటే, రాహుల్ గాంధీకి అసలు ఈ విషయాలన్నీ తెలుసా? 2 కీలకమైనటువంటి ప్రశ్నల్ని ఆయన అడిగిర్రు ఈ లెటర్లో. రాహుల్ గాంధీకి ఈ విషయాలన్నీ తెలుసా? తెలియకపోతే కనుక ఇమీడియట్గా మీరు దీని మీద దృష్టి పెట్టాలి. ఒకవేళ తెలిసి కూడా సైలెంట్గా ఉంటే కనుక మీ అనుమతితోనే మీకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ మౌనాన్ని ఆమోదంగా అనుకోవాల్సి వస్తుంది. తెలియకపోతే కనుక ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టురు. మీరు తెలిసి కూడా సైలెంట్గా ఉంటే కనుక మీ ఆమోదంతోనే మీరు కూడా ఇందులో భాగస్వామి అయ్యిర్రు అనేటువంటిది అనుకోవాల్సి వస్తుంది అనేది నిన్న కేటీఆర్ రాసినటువంటి లెటర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సరే,
ప్రభుత్వం ఏమి చేసినా ఎట్లా చేస్తామని చెప్పినా కూడా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంత పెద్ద భూ స్కామ్ని జరగనీయము అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. చాలా ఇండస్ట్రీస్కి తక్కువ రేటుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేసినప్పుడు మార్కెట్ రేటు ప్రకారంగా మేము చేసాం. కానీ ఇప్పటిలాగా 30%కి ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా చెయ్యలేదు ఎప్పుడు కూడా. దీంట్లో ఒక పెద్ద స్కామ్ ఉంది అనేది ఎవరికైనా చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక దిక్కు 100 కోట్లకి భూములు అమ్ముడుపోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడ మాత్రం సిటీ మధ్యలో ఉన్నటువంటి భూములని తక్కువ రేట్లకి, కొన్ని లక్షలలోనే కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని లక్షలకి ఎందుకు కొంతమందికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చూస్తున్నప్పుడే ఎవరికైనా సరే దాంట్లో ఒక స్కామ్ ఉంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. కానీ అర్థం అయ్యి కూడా అర్థం కానిలాగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది కేటీఆర్ చెప్తున్నారు. సో దీని గురించి ఆయన రాహుల్ గాంధీకి ఒక లేఖని రాయడం జరిగింది.